ఈ రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. అయితే పరిమితికి మించి క్రెడిట్ కార్డు వాడొచ్చా? ఆర్బీఐ లేటెస్ట్ గా రిలీజ్ చేసినటువంటి రూల్స్ ఏంటి? ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. షాపింగ్స్, బిల్ పేమెంట్స్ వీటితో పాటు చాలా వాటికి క్రెడిట్ కార్డ్ ని నిత్యం ఉపయోగిస్తున్నారు చాలా మంది. వీటిని ఉపయోగించే విషయంలో యూజర్లకు చాలానే సందేహాలు ఉంటాయి. ఈఎంఐ నుంచి బిల్ సైకిల్ దాకా వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇలా తరచుగా ఎదురయ్యే సందేహాలు ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ పెట్టింది. అవేంటి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే అనుమతి లేకుండా క్రెడిట్ కార్డ్ జారీ. కస్టమర్ల అనుమతితోనే క్రెడిట్ కార్డును బ్యాంకులు జారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లై చేయకుండా కార్డును పంపితే కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్టివేట్ చేయకూడదు. కస్టమర్ రిక్వెస్ట్ చేసిన 7 రోజుల్లోగా ఎలాంటి ఛార్జెస్ లేకుండా క్రెడిట్ కార్డ్ అకౌంట్ ను బ్యాంకులు మూసేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సమాచారాన్ని కస్టమర్ కు చెప్పాలి. ఆ తర్వాత కస్టమర్ ఆ క్రెడిట్ కార్డును ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏదైనా సమస్య తలెత్తితే ఆర్బీఐ అంబుడ్స్మెన్ కు కస్టమర్ ఫిర్యాదు చేయొచ్చు. ఇక బిల్లింగ్ సైకిల్ తేదీని మార్చుకునే విషయంలో క్రెడిట్ కార్డ్ బిల్ సైకిల్ ఏ తేదీని మొదలు పెట్టుకోవాలి, ఏ తేదీని ముగించాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి కనీసం ఒకసారైనా వాటిని మార్చుకోవడానికి కస్టమర్లకు బ్యాంక్స్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్, ఈమెయిల్ ఐడి, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ వంటి వాటి ద్వారాను బిల్లింగ్ సైకిల్ తేదీలలో మార్పులు చేయాలని చెప్పేసి యూజర్లు అయితే కోరవచ్చు అనమాట. ఇక క్రెడిట్ లిమిట్ ఎంత వరకు ఉంటుంది? ప్రతి క్రెడిట్ కార్డ్ పై ఎంత మొత్తాన్ని వాడుకోవచ్చు అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒకవేళ అర్హులైన కస్టమర్లు రిక్వెస్ట్ చేస్తే క్రెడిట్ లిమిట్ కు మించి డబ్బును వాడుకునే ఆప్షన్స్ ని బ్యాంకులు ఇవ్వచ్చు అనమాట. అవసరం లేదనుకుంటే లిమిట్ కి మించి ఖర్చు చేసేలా ఇచ్చిన ఆప్షన్ ను డియాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే కస్టమర్ కు చెప్పకుండా ఎక్స్ట్రా క్రెడిట్ లిమిట్ చేయడం, దానిపై ఛార్జీలను బాధడం అనేది బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. యూజర్లపై ఓవర్ లిమిట్ ఛార్జీలను వేసినప్పుడు వడ్డీ రుసుములను క్రెడిట్ లిమిట్ పరిధిలోకి తీసుకోవద్దని బ్యాంకులకైతే ఆర్బీఐ చెబుతోంది. ఇక చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే లావాదేవీ అంటే ట్రాన్సాక్షన్ చేయకపోయినా కార్డు యూజ్ చేసినట్లేనా అని. ఆర్థిక లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ చేస్తేనే క్రెడిట్ కార్డును వాడినట్టుగా మీరు భావించినట్లయితే గనక మీరు పొరపాటు పడినట్టే. క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ తీయడం, దాని యొక్క పిన్ మార్చడం, ట్రాన్సాక్షన్స్ పరిమితిని సవరించడం వంటి వాటికి కూడా ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కార్డు వినియోగం కిందకే వస్తాయి అన్నమాట. అయితే ఇతర కారణాలతో కస్టమర్ కేర్ సెంటర్ కు కాల్ చేస్తే మాత్రం కార్డు ఉపయోగించినట్లుగా లెక్కల్లోకి తీసుకోరన్నమాట. ఇక చెల్లింపులపై వడ్డీ విషయానికి వస్తే కనుక క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్లకు ఒక లాస్ట్ డేట్ ఉంటుంది. దాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. అలాగా బిల్ కట్టకపోతే వడ్డీ రహిత గడువు ప్రయోజనం కస్టమర్ కు లభించదు. పాక్షిక చెల్లింపులు చేస్తే మిగిలిన మొత్తంపై మాత్రమే లావాదేవీ జరిగిన రోజు నుంచి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. బకాయి అమౌంట్ పై ఇతరత్ర ఛార్జీలు కూడా పడతాయి అనమాట. అంటే చెల్లించాల్సిన సమయానికి చెల్లించకపోతే గనక తడిసి మోపిడవుతాయి అని చెప్పొచ్చు వడ్డీల రూపంలో. ఇక బకాయిల బాధ్యత మొత్తం ప్రధాన కార్డు హోల్డర్స్ దే. ప్రతి క్రెడిట్ కార్డు పైన మనం యాడ్ ఆన్ కార్డును తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా తీసుకుంటే ఆ కార్డు పై ఉన్నటువంటి బకాయిలను చెల్లించే బాధ్యత ప్రధాన కార్డుదారుడి పైనే ఉంటుంది. అయితే బిజినెస్ క్రెడిట్ కార్డుల విషయంలో రూల్ మరోలా ఉంటుంది. ఈ కార్డు హోల్డర్లకు ఒప్పందాల మేరకు చెల్లింపులను డివైడ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తారనమాట. ఇక బిజినెస్ క్రెడిట్ కార్డు విషయంలో అనుమతి తీసుకోవాలా. కార్పొరేట్ సంస్థలకు, వ్యాపార సంస్థలకు బిజినెస్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తారు. ఈ కార్డుల యాక్టివేషన్, క్లోజర్ కు ముందు ఖచ్చితంగా వాటికి బ్యాంకుల సమాచారాన్ని అందించాలి. ఒకవేళ ఒప్పందంలో ఈ విషయాన్ని మినహాయింపు ఉంటే మాత్రం సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. రిటైల్ కార్డుల విషయంలోనూ ప్రధాన కార్డుదారుడి నుంచి పర్మిషన్ తీసుకోకుండా యాడ్ ఆన్ కార్డు హోల్డర్ల అభ్యర్థన మేరకు కార్డును క్లోజ్ చేయకూడదు అనమాట. ఇక క్రెడిట్ కార్డ్ కి ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందేనంటే క్రెడిట్ కార్డుపై కొన్ని బ్యాంకులు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఆ సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలనే రూల్ ఏమీ లేదు. ఒకవేళ బీమా సౌకర్యాన్ని కస్టమర్లకు కల్పించాలని భావిస్తే నామినీ సహా బీమా వివరాలను ప్రతి స్టేట్మెంట్ లో విధిగా ప్రస్తావించాలని ఆర్బీఐ చెబుతోంది. పాలసీ పేరు, బీమా కంపెనీ, అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ అయితే అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ని కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డు విషయంలో ఏవైనా ఇబ్బందులు వస్తే ఫిర్యాదు ఏ విధంగా చేయాలి? క్రెడిట్ కార్డుతో ముడిపడిన సేవల్లో ఏదైనా అసౌకర్యం కలిగితే కస్టమర్లు నేరుగా బ్యాంకుకు ఫిర్యాదు చేయొచ్చు.
ఫోన్ చేసి లేదంటే మెయిల్ చేసి తమ అసౌకర్యాన్ని చెప్పొచ్చు. ఒకవేళ 30 రోజుల్లోగా బ్యాంకు స్పందించకున్నా, ఫిర్యాదును రిజెక్ట్ చేసినా కస్టమర్లకు మరో మార్గం రెడీగా ఉంటుంది. ఇలాంటి చేదు అనుభవం ఎదురైన కస్టమర్లు వెంటనే ఆర్బీఐ అంబుడ్స్మెన్ ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో ఆర్బీఐ అంబుడ్స్మెన్ కు ఫిర్యాదు అనేది సమర్పించవచ్చు. ఇక ఫైనల్ గా కార్డు డియాక్టివేషన్ బ్లాక్ విషయానికి వద్దాం. క్రెడిట్ కార్డ్ ను చాలా మంది డియాక్టివేషన్ లేదా బ్లాక్ మోడ్ లో ఉంచుతారు. ఇలా ఉంచినంత మాత్రాన క్రెడిట్ కార్డ్ అకౌంట్ క్లోజ్ అయినట్టు కాదు. డియాక్టివేషన్ లేదా బ్లాక్ మోడ్ లో ఉన్నప్పుడు క్రెడిట్ కార్డ్ ని వాడుకోవడం కుదరదు. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు వద్దని భావిస్తే ఆ అకౌంట్ ను మూసేయాలని బ్యాంకుకు ప్రత్యేకంగా మీరు రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కస్టమర్ నుంచి రిక్వెస్ట్ వచ్చాక 7 రోజుల్లో సదరు ఖాతాను బ్యాంకులు మూసేస్తాయి. ఏమైనా బకాయిలు ఉంటే కస్టమర్ కు తెలియజేయాల్సి ఉంటుంది బ్యాంకు. పెండింగ్ పేమెంట్స్ కట్టిన తర్వాత 7 రోజుల్లోగా ఆ అకౌంట్ ను బ్యాంకులు అయితే మూసేయకపోతే మళ్ళీ మీరు ఆర్బీఐని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇవే అనమాట ఆర్బీఐకి సంబంధించినటువంటి లేటెస్ట్ రూల్స్ కావచ్చు, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్.